ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని మనం ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వస్తున్నాము. నిన్న పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతూ పనులు ప్రారంభమైన సంగతి చూపించాము. అయితే ఈరోజు పిఠాపురం పాడ ఏదైతే ఉందో అక్కడ మీరు గమనించవచ్చు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడ పిఠాపురానికి సంబంధించి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దాని పిఠాపురం డెవలప్మెంట్ ఏరియా అథారిటీ అనే పేరుతో పిఠాపురంలో అభివృద్ధి ఏ విధంగా జరగాలి ఏంటి అనేది ప్రణాళికలు రచించడానికి ఈ పాడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో పాడ అనేది చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. దాన్ని ఒక నియోజకవర్గ పరిధిలో తీసుకురావడం అనేది నిజంగా అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నట్లుగా చెప్పడానికి నిదర్శనమే ఈ పాడా ఏర్పాటు అనేది. మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది పాడా ఆఫీస్కి రావడం జరిగింది. గమనించవచ్చు. ఎంట్రన్స్ లో ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులను వీళ్ళు ఇక్కడ వివరాలు అడిగి తీసుకోవడం అయితే జరుగుతుంది. లోపల మొత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం అధికారులందరూ కూడా ఇక్కడ ఉండడం మీరు గమనించవచ్చు. జిల్లా మొత్తం పిఠాపురం మండలం అదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇక్కడ పాడ ఆఫీసులో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా ప్రజల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారులు మీరు గమనించవచ్చు. మొత్తం అందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. పాడ ఆఫీస్ ఏదైతే ఉందో పాడ ఆఫీస్ దగ్గర ఈ పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికని ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క సమస్యను ఇక్కడ అధికారులకు తెలియజేస్తున్నారు. ఇక్కడ పాడ పీడీ గారు కూడా ఉండడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే గనక ప్రజలందరూ వారి యొక్క సమస్యను ఇక్కడ తెలియజేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ని పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రతి సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఈ పాడా ఆఫీసులో కూడా ఈ పబ్లిక్ రిడ్రెసల్ ఏదైతే సిస్టమ్ ఉందో దాని పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా పిఠాపురం ఈ పాడా ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం ఇక్కడ ఎవరు ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులు మొత్తం పిఠాపురం నియోజకవర్గ అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ సమస్యను ఇక్కడ తెలియజేస్తే గనక పరిష్కార దిశగా ఇక్కడ ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ పాడా ఆఫీసులో ఏంటేంటి జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించవచ్చు. ప్రతి సోమవారం జరిగే ఈ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ దానికి సంబంధించి కార్యక్రమంలో ఇక్కడ ప్రతి సోమవారం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. వ్యవసాయ శాఖ మరియు ఏపీసీఎన్ఎఫ్ సహకారంతో సహజంగా ఎటువంటి రసాయనాలు లేకుండా పండించినటువంటి రైతు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి అమ్మకం అంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా చేసినటువంటి ఉత్పత్తులను మాత్రమే ఇక్కడ ఈ కౌంటర్ ఏర్పాటు చేసి స్టాల్ ఏర్పాటు చేసి అమ్మకం చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఇవి ఈ నారింజకాయలు అదేవిధంగా బెండకాయలు ఇవి కేవలం సేంద్రియ వ్యవసాయం ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియం ద్వారా చేసినటువంటి పండించినటువంటి కూరగాయలు ఇవి మీరు ఇక్కడ గమనించవచ్చు. బీరకాయలు చాలా తాజాగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందే ఆయనకి వ్యవసాయం అంటే కూడా చాలా మక్కువ. అయితే ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ ఈ దొండకాయలు బీరకాయలు బెండకాయలు అదేవిధంగా పసుపు ఏదైతే ఉందో ఇది సేంద్రియ వ్యవసాయం ద్వారా తయారు చేసినటువంటి పసుపు ఇక్కడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా బ్లాక్ రైస్ అంటే ఈ బ్లాక్ రైస్ ని కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి బ్లాక్ రైస్ ని వాడొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెసరపప్పు. ఇది పెసరపప్పు ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ స్టాల్ ను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మీకు ఇక్కడ గమనించవచ్చు. ఇది చూడొచ్చు మీరు
కొంకుడికాయలు చాలా మంది హెయిర్ షాంపూస్ వాడుతున్నారు, పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు. కానీ ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రతి సోమవారం ఇక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనిస్తే గనక ప్రతిదీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినవే ఇక్కడ రైతులు స్టాల్ పెట్టి అమ్ముతున్నారు. ఒకసారి మనం మరిన్ని వివరాలు వ్యవసాయ శాఖ ఏఓ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాల్ నిజంగా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉండేలా ఉంది. దీని ఏర్పాటు వెనక కారణం ఏంటి సార్? నమస్కారం అండి. ఇక్కడ మనకి ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్లో చాలామంది రైతులు పిఠాపురం మండలంలో వివిధ గ్రామాల్లో ఏటీఎం మోడల్స్ అని, అన్నపూర్ణ మోడల్ అని, తర్వాత ఏ గ్రేడ్ మోడల్స్ అని, అట్లాగా ఎటువంటి పురుగు మందులు, ఎరువులు, కలుపు మందులు లేకుండా ఈ సుభాష్ పాలేకర్ పద్ధతిలో జీవామృతం వాడుతూ పండిస్తున్నారండి. ఇటువంటి సహజాహారం ఇప్పుడు ఈరోజు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఇక్కడ పాడా పీడీ గారిని అడిగినప్పుడు ఇక్కడ స్టాల్ పెట్టండి మంచిదే అని చెప్పారు. ఇలాగా మనం 7 వారాల నుంచి ఇక్కడ స్టాల్ ప్రతి సోమవారం పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయండి. అందులో రైతులు ఈ నువ్వుల నూనె కానీ, వేరుశెనగ నూనె కానీ, అలాగే నువ్వులు, సేంద్రియంగా పండించిన బెల్లం, కొన్ని గో ఉత్పత్తులు, సోప్స్, తర్వాత ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉత్పత్తిదారులకి మిడిల్ మ్యాన్ లేకుండా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ నుంచి కస్టమర్స్కి డైరెక్ట్గా మంచి రేటుకి సహజంగా పండించిన ఉత్పత్తులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఏపీసీఎన్ఎఫ్లో ఉన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రైతులు కలిసి ఇది ప్రతి సోమవారం స్టాల్ పెడుతున్నామండి. స్పందన చాలా బాగుంది. ఉదాహరణకి తోటకూర తీసుకుంటే, మనం రైతు బజార్ని తీసుకున్న తోటకూర పొద్దున్న తీసుకుంటే సాయంత్రానికి వడిలిపోద్దండి. మనం ఈ సేంద్రియంగా పండించిన తోటకూర 3-4 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత పోషకాలు కూడా మనకి బాగా అందుతాయి ఈ సహజంగా పండించిన పంటల వల్ల. ఇవన్నీ కూడా ఈ రైతులను ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుందండి. బాగా సక్సెస్ఫుల్గా స్పందన బాగుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రకృతి వ్యవసాయం అన్న కూడా చాలా ఇష్టం. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఆయన మక్కువతో ఆయన ఇచ్చిన సలహా మేరకు, సూచన మేరకు ఆయన పెట్టడం జరిగిందా, లేకపోతే మామూలుగానే మీరు పెట్టడం జరిగిందా? మామూలుగానే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందండి. గత ఇంతకు ముందు ఉన్న 5 years ప్లస్ ఇప్పుడు కూడా బాగా ఈ ప్రాజెక్ట్లో చాలామంది ఇంటర్నల్ సిఆర్పీస్ ఉంటారు, తర్వాత రైతులు ఉంటారు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా రైతులను ప్రోత్సహిస్తున్నారు. దాంతో సహజంగానే కొంచెం మార్కెటింగ్కి పల్లెటూరులో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కస్టమర్స్కి మంచి ఉత్పత్తులు ఇవ్వడం ప్లస్ రైతులను కూడా ప్రోత్సహించడం, ఈ రెండాట్ల వల్ల ఇక్కడ పెట్టడం జరిగిందండి స్టార్. వ్యవసాయ శాఖ ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో సుభాష్ పాలేకర్ గారి సిద్ధాంతాలను పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఈ ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ పండించి రైతులతో నేరుగా మధ్యలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కస్టమర్కి డైరెక్ట్గా అందించే ప్రక్రియలో భాగంగా ఈ పిఠాపురం పాడాలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఆయిల్స్ కూడా ఇక్కడ అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల నుంచి కూడా అదే విధంగా అద్భుతమైన స్పందన వస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పాడా ఆఫీసులో ఇక్కడ ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకోవడానికి రావడం అయితే జరిగింది. అవి కూడా ఏ విధంగా ఉందో ఏంటనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ప్రజలకు ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకుండా అంతా మేలు జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.